నీకు తెలుసా, రొమేనియాలో ఒక అటవీ ఉంది. అక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి సీజన్ రీసెర్చర్లు కూడా భయపడతారు. పేరు పోయాబాచ్యూ ఫారెస్ట్. లోకల్ గా దీనిని ట్రాన్సిల్వేనియా బర్ముడా ట్రయాంగిల్ అంటారు. అక్కడ ప్రజలు తప్పిపోరు, అదృశ్యమవుతారు. ఇది ఇలా మొదలవుతుంది. ఎవరో ట్రైల్ కి కొంచెం దూరంగా అడుగు వేస్తారు. తమకు ఏమీ కాదు అనుకుంటారు. కానీ గాలి ఒక్కసారిగా మారుతుంది. చెట్లు వంగినట్టుగా కనిపిస్తాయి. సైలెన్స్ అసహ్యంగా బరువెక్కుతుంది. అప్పుడు వాళ్ళు గ్రహించరు, వాళ్ళు అడుగు పెట్టింది డెడ్ జోన్ లోకి. అక్కడ గడ్డి కూడా పెరగదు. నేలకే జీవం అంటే ఇష్టం లేనట్టుంది. ఒకప్పుడు ఓ గొర్రెల కాపరి తన 2 కన్నా ఎక్కువ గొర్రెలతో ఈ అటవీలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడూ బయటికి రాలేదు. సెర్చ్ టీమ్స్ అన్ని చోట్ల వెతికారు. అడుగుజాడలు లేవు, శరీరాలు లేవు, ఏ దిశలో ఉండలేదు. ఫారెస్ట్ వారిని అమ్ముల పోదిలి మింగేసినట్టుంది. ఏళ్ల తరువాత ఒక చిన్న పాప అదే చోట అదృశ్యమైంది. 5 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపించింది. అదే బట్టలు, అదే వయస్సు. ఒక రోజు కూడా పెద్దదవకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఆమెకి ఒక్క జ్ఞాపకం లేదు. అటవీలో లైట్లు తేలియాడతాయి, నీడలు నీ వెంట నడుస్తాయి, చర్మంపై ఒక్కసారిగా బర్న్ మార్కులు పడతాయి, ఎవరో కనిపించని దాని చేత తాకినట్టుగా. సైంటిస్టులు చెప్పేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని, ఇంకొందరు చెప్తారు హాల్యూసినేషన్ అని. కానీ నిజం ఏంటంటే ఈ భూమిపై మన వాళ్ళకే కాని ప్రదేశాలు ఉన్నాయి. పోయాబాచ్యూ అటవీ అలాంటి ప్రదేశం. అది చూస్తూనే ఉంటుంది, ఎదురు చూస్తూనే ఉంటుంది, ఆకలితోనే ఉంటుంది.